తెలంగాణలో మళ్ళీ ఎన్నికలు. తెలంగాణలో మళ్ళీ ఎన్నికలైతే వస్తున్నాయి. ఈసారి మనకి 14న నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ, అదే రోజు పరిశీలన, ఉపసంహరణ కూడా. 19న పోలింగ్, అదే రోజు ఫలితం కూడా. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలైతే జరుగుతాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జిల్లా మత్స్య పరిశ్రమకు సంబంధించి, సహకార సంఘాలకు సంబంధించి ఎన్నికలకు అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఏళ్ల తరబడి ఎన్నికలకు నిరీక్షించగా ఎట్టకేలకు షెడ్యూల్ అయితే ఖరీదు. రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులకు ఇవన్నీ తేవాలన్న క్రమంలో ఎన్నికలకు ప్రాధాన్యం ఇస్తుంది. ఇప్పటికే సొసైటీల వారీగా సభ్యత్వాలు ఎన్నికలు నిర్వహించారు. జిల్లా స్థాయి ఎన్నికలు 170 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలతో ముడిపడి ఉండగా తదనుగుణంగా సహకార శాఖ ఏర్పాటు చేశారు. ఈ నెల 14న ఎల్ఎన్టీతోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం వేదికగా నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణకు ప్రణాళికనైతే రూపొందించుకొని ఎన్నికల అధికారిగా డిప్యూటీ రిజిస్టర్ సిహెచ్ మనోజ్ కుమార్ వ్యవహరిస్తారు. ముఖ్యంగా 19న పోలింగ్ అయితే జరుగుతుంది. అదే రోజున ఫలితాలు కూడా రావడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మత్స్య సంఘం ఎన్నికలు అనమాట. రాష్ట్రంలో మత్స్య సంఘానికి సంబంధించిన ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి. 19వ తారీఖున పోలింగ్ అయితే జరుగుతూ ఉంది. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.